చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు అల్లుతున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు లేనిపోని లింకులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని విమర్శించారు. మాచెలలో టీడీపీ నేతలు తమలో తాము చంపుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. 10 గంటల సమయంలో నేను వీధిలో నుండి ఇంటికి వస్తూ జెడ్పీ హై స్కూల్ వద్దకు వచ్చేసరికి అక్కడ వెంకీ స్నేహితులు అయిన వనపర్తి వెంకటేష్, మనోహర్లు ఉండి నాతో గొడవపడి నా మీద చెయ్యి చేసుకుని నువ్వు మీ నాన్నకు చెప్పుకుంటావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరించడంతో నేను మీద ఎద మీద ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. ఫస్ట్ పేపర్ లో హెడ్లైన్స్ ఏంటంటే జగన్ రెడ్డి కనుసన్నల్లో పెద్ద దశగిరి హత్య. ఈనాడు సవిత ఫస్ట్ హెడ్లైన్స్ ఉంది. ప్రథమంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ రోజు లేని రకంగా 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 200 సీట్లకు గాను 50% కంటే ఎక్కువ బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీస్ ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి 102 సీట్లు, 200 సీట్లు దగ్గర ఉంటే 200 సీట్లు 102 సీట్లు, 103 సీట్లు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు వస్తుందమ్మా. నువ్వేమన్నా ఛాంపియన్ ఏమన్నా బీసీలకు? నువ్వేం చేస్తావు బీసీలకు? నువ్వు ఒకసారి పోయి చూడు. ఈల లక్కప్ప అని చెప్పి మరక్సిరిలో క్యాండిడేట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఒక ఉపాధి హామీ పోయేటువంటి దాంట్లో చిన్న నౌకరీ చేస్తాడు. క్యాండిడేట్గా పెట్టి ఆయనకు అయ్యేటువంటి ప్రతి పైసా ఖర్చు కూడా పార్టీనే భరించే రోజు పెట్టింది. మైలవరంలో ఒక బీసీ క్యాండిడేట్ తీసుకొని పోయి ఇచ్చినాడు ఒక జెడ్పీటీసీ స్థాయి వ్యక్తికి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే, మీకు ప్రజల పట్ల ఏమైనా విశ్వసనీయత, విశ్వాసం ఉంటే మీరు చెప్పినటువంటి హామీలను దయచేసి అన్ని కంప్లీట్ చేయండి. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని